ఏపీకి వరాల జల్లు కురిపించిన మన ఆహ్, బీజేపీ పార్టీ సెంట్రల్‌లోని తెలంగాణకు మాత్రం అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం అసలు యాహ్! ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ అలాగే మరొక విషయానికొస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ప్రజలు 8 మందిని ఎంపీలుగా యాహ్! గెలిపించుకున్నారు. ఇటు బీజేపీ పార్టీ నుంచి కూడా 8 మందిని ఎంపీలుగా గెలిపించుకున్నారు. అందులో ఇద్దరికి సెంట్రల్ పోస్ట్ మినిస్టర్‌లు కూడా వచ్చిన దాఖలాలు కూడా మనకు కనిపించాయి. బట్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఎక్కడా కూడా దీని మీద ఎవరూ మాట్లాడని పరిస్థితి కనపడుతుంది. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణకి కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం మీద ఆయన ఎక్కడ కూడా దీన్ని ఖండించలేదు. మిగతా మంత్రులు గానివ్వండి, వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఈయనెక్కడ మాట్లాడుతున్న సందర్భం అయితే ఎక్కడ కనిపించట్లేదు. బిఫోర్ కొన్ని అక్కడక్కడ తెలంగాణ ప్రజలు ఆయా సమస్యల మీద స్పందిస్తున్నప్పుడు ఇదంతా బీఆర్ఎస్ పార్టీ చేయిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు లేదు హరీష్ రావు గారిని మీరు దీక్ష చేయండి, లేదు మీరు ఇరిగేషన్ విషయంలో మీరు చెప్పండి మేము చేస్తాము. కేటీఆర్ గారిని నిరుద్యోగుల విషయంలో మీరు దీక్ష చేయండి అని చెప్పడము. నిన్న అసెంబ్లీలో కేటీఆర్ గారు స్పందించారు. అవును. మీరు జంతర్ మంతర్ దగ్గర కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని తెలంగాణకు చేసిన అన్యాయం గురించి మీరు దీక్ష చేయండి. మేము గట్టిగా చాలా బలంగా మీకు సపోర్ట్ చేస్తాము. ఆ బడ్జెట్ ఎట్లా రాదో చూద్దాము అనే విధంగా మాట్లాడింది చూసాము. అసలు బిఫోరే అంతకుముందే కేసీఆర్ గారు ఎలక్షన్ సందర్భంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తది. ఎలక్షన్ సందర్భంలో గాదు, దాదాపు 5 సంవత్సరాల ముందే కేసీఆర్ గారు ఊహించి దేశంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే సూచనలు కనపడుతున్నాయి గాబట్టే దేశీయ పార్టీ అనే ఒక ప్రపోజల్‌ని తీసుకొని రావడం జరిగింది. దేశీయ పార్టీగా పెట్టడం జరిగింది. రేపు దేశ రాజకీయాల్లో మనం కీలకమైతే తెలంగాణకు చాలా మేలు జరుగుతది. తెలంగాణకు బడ్జెట్ చాలా ఇబ్బంది పెట్టారు. దాదాపు 10 సంవత్సరాల కాలంలో గూడా తెలంగాణలో బడ్జెట్ ఇయ్యడం విషయంలో జరిగిన ఇబ్బందులు అందరం చూస్తున్నాం. అవును. ఏ అవును. రకంగా ఇబ్బంది పెట్టారు, ఎన్ని లెటర్లు రాసినప్పటికీ కూడా ప్రతి ఒక్క సందర్భంలో. కాబట్టి ఇప్పుడు దేశ రాజకీయాల్లో మనం కీలకమైతే మన బడ్జెట్‌ని మనము ఆహ్, అడుక్కొని తెచ్చుకోవడం గాదు. మనకు ఆ అధికారం ఉంది, ఆ హక్కు ఉంది. హక్కుతోటి సాధించొచ్చు అనే దాంతోటి కేసీఆర్ గారు ఎలక్షన్ సందర్భంగా చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం వస్తది ఖచ్చితంగా. కాబట్టి కనీసం సరే మొన్న అసెంబ్లీ ఎలక్షన్‌లలో ఇలా జరిగినా పార్లమెంట్ ఎలక్షన్‌కి సంబంధించి ఎంపీ ఎలక్షన్స్‌లలో మన వాయిస్ అనేది ఉంటే ఖచ్చితంగా కొట్లాడే వాడి చేతికే కత్తివ్వండి. యుద్ధం చేసేవాడికి చేతికే కత్తివ్వండి. అక్కడ మన బలం అనేదుంటే, మన వాయిస్ ఉంటే మేము కొట్లాడి ఆ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే దిశ కనబడుతుంది గాబట్టి, బడ్జెట్‌ని తెచ్చుకోగలుగుతాం, రాష్ట్రానికి మేలు చేయగలుగుతాం అని చెప్పారు. మొన్న చూస్తే అదే జరిగింది. ప్రాక్టికల్‌గా ముందు కేసీఆర్ గారు ఏం చెప్పారో అదే జరిగింది. సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. మొత్తం బడ్జెట్ మొత్తం అంటే బడ్జెట్‌లో బీహార్‌కి అన్యాయం జరగలేదు. సరే ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చారు సంతోషమే. ఇచ్చారు ఇయ్యొద్దని ఎవరు అనట్లేదు. కానీ తెలంగాణ సంగతి ఏంటి? మరి 8 మంది బీజేపీ వాళ్ళున్నారు. 8 మంది కాంగ్రెస్ వాళ్ళున్నారు. ఈ రోజు వరకి ఏ ఒక్కరి దగ్గర నుంచి సెంట్రల్ బడ్జెట్‌కి సంబంధించిన స్టేట్‌మెంట్ మనం వినలేదు. అవును. ఒక్కరు బయటకొచ్చి మాట్లాడట్లేదు. ఈవెన్ ముఖ్యమంత్రి గారు సైతం ఏదో మామూలుగా ఒక మాట అనకపోతే బావుండదు అనే దిశగా ఈ రకంగా జేస్తారనుకోలేదు. తెలంగాణ మీద కక్ష పెట్టుకున్నారు. ఇంతకుముందు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వివక్షత చూపిస్తుంది తెలంగాణ మీద అంటే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు 6, 7 నెలల కాలంలోనే కక్ష పెట్టుకున్నారు అని చెప్పారు. అంటే మరి బిఫోర్ అదే మాట కేసీఆర్ గారు వివక్షత అంటే మీకు బడ్జెట్ తెచ్చుకోవడం చేత కాలేదు, లేకపోతే మీరు యాంటీగా వెళ్తున్నారు, మీరు ఇంకేదో స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల నేషనల్‌లో మోడీ గారు అట్లా ప్రవర్తిస్తున్నారు, ఇలా మాట్లాడారు. మరి ఈరోజు 7 నెలల కాలంలోనే మీకు అర్థమైంది గదా! మెజారిటీగా 8 మందున్నారు. అక్కడ 8 మందున్నారు. మరి మీరు జేసిందేంది? మీరు తెచ్చిన బడ్జెట్ ఏంది? తెలంగాణకు మాత్రం భయంకరమైన అన్యాయం జరిగింది బడ్జెట్ విషయంలో. కొట్లాడాలి. ప్రతి ఒక్కరం కొట్లాడి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. 8 మంది అంటే 2 పార్టీలలో ఉన్న 8 మంది, 16 మంది ఖచ్చితంగా ఈ విషయం పట్ల కొట్లాడేటట్టు తెలంగాణ ప్రజలే జేయాలి. ఎందుకంటే వాళ్ళని గెలిపించింది తెలంగాణ ప్రజలే అవును. గాబట్టి, కొట్లాడి బడ్జెట్ 2 తెచ్చేటట్టు సెంట్రల్ పార్టీలని పాపం దగ్గరుండి వాళ్ళకెనిమిది, అవును. వీళ్ళకెనిమిది ఎక్కడా కూడా అంటే అన్యాయం జరగకుండా తెలంగాణ ప్రజలు చాలా క్లియర్‌గా ఓట్లేసి అందుకే గెలిపించుకున్నారు. నేను జెప్పాను. పదవుల కోసం కాదు, ప్రజల కోసం గెలిచినోళ్ళైతే గనక మీరు ఖచ్చితంగా బడ్జెట్ విషయంలో మనకు జరిగిన అన్యాయం గురించి కొట్లాడాలి. నోరు విప్పాలి. స్టేట్‌మెంట్లు ఇవ్వడమో లేదో ఒకరోజు మాట్లాడడం గాదు. మనం పంజాబ్‌ని చూస్తే ఇమ్మీడియేట్‌గా బయటికెళ్ళి పార్లమెంట్ ముందలనే మాకు అన్యాయం జరిగిందని చెప్పి ప్లకార్డ్‌లు పట్టుకొని గొంతు చించుకొని చెప్తున్నారు. మరి మన వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు కనీసం చిన్న స్టేట్‌మెంట్ కూడా చూడలేదు.
ఇంతకు ముందు ఏదున్నా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎటువంటి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు ఖచ్చితంగా ఈ విషయంలో కూడా కొట్లాడడంలో ముందుంటది. ఓకే. రైట్. అయితే మరొక విషయానికొస్తే గనక మేడిగడ్డ మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెయ్యలేని కామెంట్స్ లేదు. మనం వినలేని మాట కూడా లేదు. అవును. అండ్ అంటే నిన్న గాక మొన్న గూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోతది అన్న మాటలు కూడా వినిపించాయి మనకి. అయితే ఈరోజు అంటే నిన్న, ఈరోజు కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికెళ్ళి దాన్ని మొత్తం విజిట్ చేయడం జరిగింది. అలాగే దాని మీద కొంచెం పరిశీలించడం కూడా జరిగింది. సో, దాని గురించి ఏం చెప్తారు? ఒకటి మనం ఒక మహానుభావులు చెప్పిన ఒక మాట వింటాం. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరి పొలిమేరలు దాటుతదట. నిజం కూడా ఎప్పుడు అబద్ధం ఎంత ప్రచారంలో ఉందో దానికంటే ఎక్కువ ప్రచారంలో నిజం ఉండాలి అని అంటారు. మేడిగడ్డ విషయంలో సేమ్ జరిగింది. మనం అంతకుముందు ఎలక్షన్ ముందల చూస్తే మేడిగడ్డకి జరిగిన ఆ పిల్లర్లు, ఆ బరేజ్ దగ్గర జరిగిన పిల్లర్‌లో వచ్చిన క్రాక్స్ గురించి ఎప్పటిదప్పుడు అంటే దాని మీద విశ్లేషించే వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ ఒక అసత్య ప్రచారంగా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరానికి మేడిగడ్డనే గుండెకాయ, లేదు మేడిగడ్డ మేడిపండయిపోయింది. అంటే ఇంత భయంకరమైన విషం జల్లిర్రు దాని మీద, మేడిగడ్డ మీద. ఈరోజు నిజం అనేది ఎప్పటికైనా తేలుతదని కాలమే జెప్పింది. మనం కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా కాలం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల లక్షల కోట్ల అవినీతి జరిగింది అన్న ఆరోపణలు కూడా మన అంటే ఈ మధ్య కాలంలో కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ గాని వీళ్ళంతా ఎదుర్కోవడం జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు అంటే దీనికి రిలేటెడ్‌గా ఏదైతే వీళ్ళు ఇన్ని కామెంట్స్ చేశారో మరి మూసీ నది గురించి ఒకసారి మాట్లాడుకుంటే గనక దాదాపు 1,50,000 కోట్ల నిధులుని దానికి కేటాయించారని తెలుస్తుంది. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో దానికి 1,500 కోట్లు కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. సో, అంటే డీపీఆర్ఓలు వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ 55 కిలోమీటర్స్ ఉన్న మూసీ నది, దాని చుట్టుపక్కల కూడా చాలా వరకు అక్రమ కట్టడాలున్నాయి. అండ్ అలాగే ఆ అక్రమ కట్టడాల్ని తొలగించాలన్నా కూడా ఇప్పుడు దానికి ఈజీగా 400-500 కోట్లు కూడా కావాలి. సో, ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే గనక ఈ 1,500 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేశారు. అసలు ఏమని 55 కిలోమీటర్స్‌కి సరిపోతుందంటారా? లేదు. ఒకటి కాళేశ్వరం విషయంలో ఫస్ట్ నుంచి జరుగుతున్నది అసత్య ప్రచారమే. హ్మ్. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషను చాలా తక్కువ, అంటే బహుశా ఎవరు ఊహించంది. హ్మ్. ఇటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఒకటి తెలంగాణకు ఈ రకంగా వస్తది, లేదు ఇట్లా ప్లాన్ చేస్తారనేది ఎవరు ఊహించంది. ఆ క్రెడిట్ ఎక్కడైతే కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి పోతదని చెప్పేసి చేసిన అసత్య ప్రచారంలో భాగమే కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్ల పైన అవినీతి జరిగింది అనేది. ఒకటి ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు దానికున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి ఎలా జరుగుతుందో ఫస్ట్ ఆలోచించాలి. హ్మ్. హ్మ్. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు, లెక్కలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఆడిటింగ్ వాళ్ళ దగ్గర ఉంటది. హ్మ్. దానికి ఎంత ఖర్చు పెట్టారు, ఏం జరిగింది, ఎంత అవినీతి జరిగింది అనేది వాళ్ళ దగ్గరనే ఉన్నాయి గదండీ! లెక్కలు బయట పెట్టొచ్చు గదా! హ్మ్. కాళేశ్వరం రిపేర్ చేయకుండా గూడా నాంచి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అనివార్యంగా వాళ్ళు కాళేశ్వరం అనేది ఏంటి అనేది తెలిసేటట్టు అయ్యింది గదండీ! హ్మ్. మేడిగడ్డ దగ్గర వాటర్ స్టోరేజ్ అనేది ఏ రకంగా ఆపింది, ఎంత స్టోరేజ్ వచ్చింది, ఎంత వరద నీటిని ఆ బ్యారేజ్ కెపాసిటీలో ఉంచగలిగారు, లేదు ఫ్లో ఉంది అనేది తెలిసింది గదా! కాబట్టి కాళేశ్వరం విషయంలో వాళ్ళు చేసింది అసత్య ప్రచారము. రెండవది ఈరోజు మూసీకి సంబంధించిన విషయము 1,50,000 కోట్లలో మూసీ సుందరీకరణ అనేది ఏదో మాట్లాడుతున్నారు. అదసలు ఎంతవరకు సాధ్యమయ్యేది? అసలు మూసీకి ఇప్పుడు 1,50,000 కోట్లతో అది అవసరమా? ఎంతవరకు అవసరం? హ్మ్. ఏ స్థాయి బడ్జెట్? మీరిప్పుడు కాళేశ్వరానికి 80,000 కోట్లు లేదు పైన కొంత ఖర్చు పెడితే అంత పెద్ద ప్రాజెక్టు అన్ని లక్షల ఇరిగేషన్‌కి మేలు చేసేది. అంటే వ్యవసాయానికి మేలు చేసే ప్రాజెక్ట్‌కి ప్రాజెక్ట్ విషయంలో మీరలా మాట్లాడితే మరి ఈరోజు మూసీ సుందరీకరణ ఏ రకంగా ఉపయోగం జరుగుతది? ఏంటి? మీ ప్లాన్ ఏంటి? ఎందుకు 1,50,000 కోట్లు పడుతున్నాయి? ఇవన్నీ గూడా ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఒకటి. రెండవది మీరు చెప్పింది 1,50,000 కోట్లు. మరి ఈరోజు బడ్జెట్‌లో పెట్టింది 1,500 కోట్లు. మరి దానికి దీనికి అదేదో పెద్ద ఏనుగును చూయించి ఏనుగు తోకకున్న ఎంటికి అంత బడ్జెట్ రిలీజ్ చేసినట్టు అయ్యింది ఈరోజు పరిస్థితి. అసలు మీకొక క్లారిటీ ఏముంది? మరి మూసీ సుందరీకరణ విషయంలో మీ క్లారిటీ ఏంది? దానికి ఒకరేమో 50,000 కోట్లన్నారు. తర్వాత 70,000 కోట్లన్నారు. తర్వాత 80 పైచిలకన్నారు. తర్వాత 1,50,000కొచ్చింది. అసలు మీకు ఏం ప్లాన్ ఉంది? ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు? మీరు రిలీజ్ చేసిన బడ్జెట్‌కి, మీరు చెప్పేదానికి, మీరేస్తున్న ప్లాన్‌కి ఏమన్నా టాలీ అయితుందా అనేది గూడా అంటే వాళ్ళ మాటలు ప్రజలు గమనించాలి. అవును.
ఒక చిన్న ఉంటే వట్టి మాటలు కట్టి పెట్టాయి గట్టి మేలు తలపెట్టాయి అనేది ఉంటుంది. ఇంతకుముందు మొన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడుకుంటూ ఇంతకుముందు ప్రభుత్వం వట్టి మాటల ప్రభుత్వం అన్నారు. వట్టి మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఒకరికి ఒక మంత్రికి ఇంకొక మంత్రికి లేదు, అదే మంత్రి ఇంకొకసారి మాట్లాడేదానికి, సీఎం గారు మాట్లాడేదానికి, దేనికి మీరు రిలీజ్ చేసే బడ్జెట్‌కి దేనికి పొంతన లేకుండా ఉంది. కాబట్టి దాని గురించి ఇప్పటివరకు అసలు క్లారిటీ లేదు. వాళ్ళు చెప్పిన బడ్జెట్‌కి, రిలీజ్ చేసిన బడ్జెట్‌కి అసలు సంబంధమే లేదు. మరి దాన్ని ఎలా ప్రక్షాళన చేస్తారో, ఎలా సుందరీకరణ చేస్తారో చూడాలి.